దాన్ని ఉద్దేశించి దానికి సంబంధించిన ఒక మంచి సౌద్దేశంతోనే అక్కడ పెద్ద ఎత్తున కేటాయించడం జరిగింది రామనాయుడుకు సంబంధించిన భూమిని. కానీ దాన్ని మిస్యూజ్ చేస్తూ వైఎస్ఆర్ ప్రభుత్వం సంబంధించిన జగన్ దాన్ని మిస్యూజ్ చేస్తూ దాన్ని దాదాపుగా 15.17 ఎకర్స్లలో లేఅవుట్లు చేయడానికి ఒక ప్రక్రియ మొదలుపెట్టారు. దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ కొంతమంది నాయకులు వారిని వ్యతిరేకించారు, కోర్టుకు వెళ్ళారు. దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దీనిపై మీరు నళినీదేవి గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఏకీభవిస్తున్నారా? దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? సార్, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, స్పోర్ట్స్ టీవీ వీక్షలకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి చెప్తా ఉన్నారో 2003లో కేటాయించారని, మరి 2003లో మరి 34 ఎకరాల పైన కేటాయించిన దాంట్లో మరి రామానాయుడు గారి స్టూడియో 15-17 ఎకరాల్లో కట్టారు, మిగతాది ఖాళీగా ఉంది. దానిని ఆయా ఏవైతే 15 ఎకరాలు ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ యొక్క ల్యాండ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో లేఅవుట్లు వేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. ఇది గతంలో జరుగుతుంది, జరగబోయే దానికి అడ్డుకట్ట వేశారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటరీలందరూ కూడా మరి హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చారని మాట్లాడటం జరిగింది. ఒకటే చెప్తున్నారు సార్, అక్కడ ఏదైతే డెవలప్మెంట్కి కోసం ఇచ్చినటువంటి ల్యాండ్ అయితే ఉందో ఆ ల్యాండ్ మరి రామానాయుడు గారి స్టూడియోకి మరి వాళ్ళు ఎంతవరకు వినియోగించారు, ఎంతవరకు పక్కన ఉందన్న విషయం మరి వాళ్ళు ఏ రకంగా ఆ రోజున ప్రభుత్వం దగ్గర నుంచి ఎన్ని ఎకరాస్ వాళ్ళు కావాలని కోరుకున్నారు, ఎంతవరకు అలా డెవలప్మెంట్ చేశారు ఏంటనేది రామానాయుడు గారు వాళ్ళ అబ్బాయి సురేష్ గారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి అది ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏదైతే మరి టీడీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది, మిగిలిన 15.17 ఎకరాలను అది వెనక్కి తీసుకుంటుందని చెప్తూ ఉన్నారు కాబట్టి దానిపైన సురేష్ బాబు గారు స్పందించి మాట్లాడారు. ఎందుకంటే మేము ఎక్కడ కూడా ఆ యొక్క ల్యాండ్ల మీద ఫ్లాట్ వేసి అమ్మాలనే ఉద్దేశం వైఎస్ఆర్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎక్కడా లేదు. ఇది ఏంటంటే ప్రతిది కూడా ఒక దుష్ప్రసారంగా తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రజల్లో. సరే, మీరు వచ్చారు, ఈ 15 ఎకరాలు మీరు గవర్నమెంట్ తీసుకొని ఏ రకంగా అక్కడ డెవలప్మెంట్ చేస్తారు? మీరు ఏమైనా స్టూడియోలు కడతారా? మీరేమైనా కళ్యాణ మండపాలు కడతారా? సినిమా థియేటర్లు కడతారా? ఏ విధంగా అక్కడ పర్యాటకంగా ఏ రకంగా మీరు డెవలప్మెంట్ చేస్తారు? ఆ గవర్నమెంట్ కూడా చెప్పాలి కదా. వాళ్ళకి ఇచ్చిన భూమిలో మీరు సగం భూమి తీసుకుంటారన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏ రకంగా దాన్ని టూరిజం స్పాట్గా తయారు చేస్తారని తెలియపరచాలి ప్రజలకి. మీరేమైనా అక్కడ మా మీద తోసేసినటువంటి అభియోగాన్ని మీరు అక్కడ ఫ్లాట్లు వేసి మీరే అపార్ట్మెంట్లు కట్టి మీరే అమ్మి ఇగో రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి అందుకే ఈ 15 ఎకరాలు మేము అమ్ముకొని రాష్ట్ర బడ్జెట్ పెంచుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క 15 ఎకరాలు మేము ప్రైవేట్ సంస్థలకు అమ్మేస్తున్నామని చెప్పి కొత్తగా జీవో తీసుకొస్తారనేది ఎదురు చూడాలి. అసలు దానిలో ఉన్నటువంటి మతలబ్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మీరు ఎందుకు 34 ఎకరాలు కేటాయించారు, ఈ రోజు ఎందుకు సగం ఎకరాలు మీరు తీసుకుంటున్నారు? ఒక విషయం ఏంటంటే లక్ష్మణ్ గారు కాదు, ఇప్పుడు ఒక్కటే విషయం సార్, ఇప్పుడు ఏదైతే 34 ఎకరాల అంటే 14